కొత్తగూడెం కార్పొరేషన్లో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. మేయర్ పీఠం కోసం కాంగ్రెస్ సిపిఐ వ్యూహాలు రచిస్తున్నాయి. మరింత సమాచారం మా ప్రతినిధి లింగయ్య ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. లక్ష్మి, కొత్తగూడెం కార్పొరేషన్లో రాజకీయ సమీకరణాలు, రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఓవైపు అధికార పార్టీగా ఉన్న కాంగ్రెస్ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ కార్పొరేషన్ను దక్కించుకునేందుకు వ్యూహాలకు మరింత పదును పెడుతుంది. ఇదే సందర్భంలో స్థానిక సిట్టింగ్ స్థానం ఎమ్మెల్యే స్థానంగా ఉన్న కొత్తగూడెం కార్పొరేషన్పై ఎర్రజెండా ఎగురవేస్తామంటూ ప్రకటించిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు వేగంగా మరిన్ని రాజకీయంగా ముందడుగు వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కొత్తగూడెం మేయర్ పీఠంపై పీఠముడి తప్పడం లేదని చెప్పవచ్చు, ప్రతిష్టంభన నెలకొందని చెప్పవచ్చు. ఇటువైపు అధికార పార్టీకి దక్కుతుందా, మరోవైపు సిట్టింగ్ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు నేతృత్వంలోని సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ఎర్రజెండా కార్పొరేషన్పై ఎగరబోతుందా అన్నది ఇప్పుడు రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకున్న అంశంగా చెప్పవచ్చు. ఎందుకంటే కొత్తగూడెం కార్పొరేషన్లో మొత్తం 60 డివిజన్లు ఉంటే మ్యాజిక్ ఫిగర్ 31కి ఏ పార్టీ కూడా అన్ని కార్పొరేటర్లను గెలుచుకోలేదు. దీంతో ఇప్పుడు మేయర్ పీఠం ఎవరికి దక్కుతుందనేది సర్వత్రా ఒక రాజకీయంగా ఉత్కంఠ రేపుతున్న అంశంగా చెప్పవచ్చు. సిపిఐకి 22 మంది డివిజన్ కార్పొరేటర్లను గెలుచుకుంది. కాంగ్రెస్ పార్టీ కూడా 22 మంది కార్పొరేటర్లను గెలుచుకుంది. కానీ ఏ పార్టీ, 2 ప్రధాన పార్టీలు కూడా మ్యాజిక్ ఫిగర్ను చేరుకోలేదు. దాదాపు 2 పార్టీలు మ్యాజిక్ ఫిగర్ను చేరుకోవాలంటే మరో 9 మంది సభ్యుల బలం అవసరం ఉంది. ఈ నేపథ్యంలోనే 2 పార్టీలు ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నాయి, వ్యూహాలకు ప్రతి వ్యూహాలు రచిస్తున్నాయి. దీంతో కొత్తగూడెం రాజకీయం రసవత్తరంగా మారింది. ఆద్యంతం రాజకీయ వర్గాలనే కాదు, కొత్తగూడెం పట్టణ ప్రజల్ని కూడా మేయర్ పీఠంలో ఎవరు కూర్చుంటారు, మేయర్ పీఠం ఎవరిని వరిస్తుంది అనేది ఇప్పుడు సర్వత్రా చర్చగా మారిన పరిస్థితుల్లో కాంగ్రెస్ ఎట్టి పరిస్థితుల్లోనూ అధికార పార్టీగా మేయర్ పీఠాన్ని దక్కించుకోవాల్సిందే అని చెప్పి పంతం పడుతుంది. ఇదే సందర్భంగా కార్పొరేషన్లో ఎక్కువ డివిజన్లు గెలుచుకున్న సిపిఐ తాము మేయర్ పీఠాన్ని దక్కించుకుంటామంటూ ప్రతినబూనుతున్న నేపథ్యంలో గతం వరకు, నిన్న మొన్నటి వరకు కూడా మిత్రపక్షాలుగా ఉన్న కాంగ్రెస్ సిపిఐ ఇప్పుడు కత్తులు దూస్తున్నాయి. మేయర్ పీఠాన్ని దక్కించుకునేందుకు ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నాయి. దీంతో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రతి ఓటును, ప్రతి సభ్యున్ని అత్యంత కీలకంగా అటు కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది, ఇటు సిపిఐ కూడా తీసుకుంటుంది. కాసేపటి క్రితం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న కూనంనేని సాంబశివరావు కొత్తగూడెం కార్పొరేషన్లో ఎక్స్ అఫీషియో సభ్యుడిగా తన పేరును, తన ఓటును కూడా నమోదు చేసుకోవడం వంటి పరిణామాలు కీలకంగా చోటు చేసుకుంటున్నాయి. ఇదే సందర్భంగా ఎక్కడైతే కార్పొరేషన్లో ప్రధానంగా 6 స్వతంత్ర అభ్యర్థులు కూడా కొత్తగూడెం కార్పొరేషన్లో విజయం సాధించారు. ఎవరు ఆ మేయర్ పీఠం దక్కించుకోవాలన్నా వీళ్ళ మద్దతు కీలకంగా మారిన నేపథ్యంలో కాంగ్రెస్ సిపిఐలు కూడా స్వతంత్ర అభ్యర్థులను తమ వైపుకు తిప్పుకునేందుకు ప్రధానంగా గురిపెడుతున్నాయి. ఇప్పటికే ఒక స్వతంత్రంగా కార్పొరేటర్ గెలిచిన ఓ సభ్యుడు సిపిఐ గూటికి చేరాడు, సిపిఐ శిబిరంలో ఉన్నాడు. మరొక సభ్యుడు కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ శిబిరంలో కొనసాగుతుండడంతో మిగిలిన 4 స్వతంత్ర అభ్యర్థులుగా గెలిచిన కార్పొరేటర్లు ఎవరికి మద్దతు ఇస్తారు, ఎవరి వైపు నిలుస్తారన్నది ఇప్పుడు ప్రధాన చర్చకు దారితీస్తుంది. ఇదే నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఎక్కువ మెజార్టీ స్థానాలు అంటే మ్యాజిక్ ఫిగర్ను చేరుకోకపోవడం, సిపిఐ మ్యాజిక్ ఫిగర్ను చేరుకోకపోవడంతో చక్రం తిప్పేది తామే అంటూ బీఆర్ఎస్ ఒక గంభీరంగా ఉంది. తాము ఎవరికి మద్దతు ఇస్తే వాళ్ళే మేయర్ పీఠాన్ని అధిరోహిస్తారన్న ఒక గంభీరంగా బీఆర్ఎస్ పార్టీ ఉంది. బీఆర్ఎస్ పార్టీకి 8 మంది కార్పొరేటర్ల బలం ఉంది. దీంతో వీళ్ళ మద్దతు కూడా కీలకంగా మారింది. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిన్న మీడియా సమావేశంలో సిపిఐకి బేషరతుగా మద్దతు ఇస్తామని ప్రకటించిన నేపథ్యంలో సిపిఐకి కొంత అనుకూలమైన వాతావరణం మేయర్ పీఠానికి దక్కించుకునేందుకు అవకాశాలు ఎక్కువగా మెండుగా కనిపిస్తున్నాయి. మరోవైపు కాంగ్రెస్ పార్టీ కూడా ఎట్టి పరిస్థితుల్లో పంతం నెగ్గించుకోవాలని చూస్తుంది. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. కార్పొరేషన్పై కాంగ్రెస్ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా గతంలో ఎన్నికల ప్రచారాన్ని సాగించారు. ఆ తర్వాత ఇప్పుడు మేయర్ పీఠాన్ని కూడా దక్కించుకునేందుకు శతవిధాల ప్రయత్నాలు చేస్తున్నారు. స్థానికంగా ముఖ్య నేతలు, ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని కాంగ్రెస్ ముఖ్య నేతలంతా కూడా కొత్తగూడెంలోనే మాకం వేశారు. ఎవరైతే కార్పొరేటర్లు తమకు ఉన్నారో కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లను ఇప్పటికే ప్రత్యేక శిబిరానికి తరలించారు. మిగతా ఎవరైతే స్వతంత్రులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా తమ వైపు తిప్పుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. వాళ్ళకు
వాళ్ళను కలిసి వాళ్ళను మద్దతు కూడా కూడగట్టే ప్రక్రియ శ్రీకారం చుట్టారు. ఏదేమైనప్పటికీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనేది మాత్రం ప్రధానంగా చర్చకు దారితీస్తుంది. కొత్తగూడెం కార్పొరేషన్లో మేయర్ పీఠంపై ఒక నిర్ణయం అనేది ఇప్పుడు ముఖ్యమంత్రి కోర్టులో ఉంది. ఇవాళ సాయంత్రం జరిగే భేటీలో మంత్రులు ఇతర ముఖ్య నేతలతో జరిగే భేటీల్లో కొత్తగూడెం కార్పొరేషన్పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధానంగా సమీక్షించే అవకాశం ఉంది, చర్చ జరిపే అవకాశం ఉంది. ఈ భేటీలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా పాల్గొనబోతున్నారు. మంత్రిగా జిల్లా మంత్రిగా కొత్తగూడెం కార్పొరేషన్ ఎక్కువ మంది గెలిపించడంలో పాత్ర పోషించిన మంత్రిగా పొంగులేటి కూడా కీలకంగా వ్యవహరించబోతున్నారు. ఏదేమైనప్పటికీ ఒకవైపు కాంగ్రెస్ కూడా పంతానికి పోతుంది, మరోవైపు సిపిఐ పార్టీ కూడా ఎట్టి పరిస్థితుల్లో తగ్గేది లేదు. మేయర్ పీఠాన్ని వదిలిపెట్టేందుకు తాము సిద్ధంగా లేమని చెప్పి నిన్ననే కూనంనేని కూడా ప్రకటించిన నేపథ్యంలో మేయర్ పీఠం ఎవరికి దక్కుతుందనేది సర్వత్రా ఆసక్తి రేపుతున్న అంశంగా చెప్పవచ్చు. అందుకే రోజు గంటకు కూడా కొత్తగూడెంలో రాజకీయ సమీకరణాలు, రాజకీయ పరిణామాలు మారుతూ వస్తున్నాయి. సిపిఐ ఒకవేళ కాంగ్రెస్ తమతో కలిసి రాకపోతే మిత్రపక్షమైన ఇతర ప్రతిపక్ష పార్టీగా ఉన్న బీఆర్ఎస్ నుంచి 8 మంది గెలిచిన కాంగ్రెస్ అభ్యర్థులతో, ఎవరైతే కార్పొరేటర్లు బీఆర్ఎస్ నుంచి 8 మంది గెలిచారో ఆ అభ్యర్థులతో సునాయాసంగా సులభంగా మేయర్ పీఠాన్ని కూడా దక్కించుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కానీ ముందుగా సిపిఐ పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీకే అవకాశం ఇస్తుంది. కాంగ్రెస్ పార్టీ నిన్నటి వరకు మిత్రపక్షంగా ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ నిర్ణయం ఏ విధంగా ఉంటుంది, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏం నిర్ణయం తీసుకుంటారు అన్నదన్న అంశంపైనే ప్రధానంగా సిపిఐ కూడా ఫోకస్ చేసింది. కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తర్వాతనే తమ కార్యాచరణ ఉంటుంది అనేది సిపిఐ పార్టీ భావిస్తుంది. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షంగా ఉన్న సిపిఐకి మేయర్ పీఠాన్ని వదిలేసి డిప్యూటీ మేయర్ తీసుకుంటే కనుక రెండు పార్టీలు కలిసి మేయర్ పీఠాన్ని దక్కించుకోబోతున్నాయి. అదేవిధంగా ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో మేయర్ పీఠాన్ని వదిలిపెట్టలేని పరిస్థితుల్లో ప్రత్యామ్నాయంగా బీఆర్ఎస్తో కలిసి అదేవిధంగా స్వతంత్రుల్లో ఒక ఇద్దరిని కలుపుకొని సిపిఐ మేయర్ పీఠాన్ని దక్కించుకోవాలని చెప్పి భావిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నాయి కాంగ్రెస్ పార్టీ సిపిఐలు. వ్యూహాలకు మరింత పదును పెడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే 16న జరిగే మేయర్ ఎంపిక అదేవిధంగా డిప్యూటీ మేయర్ ఎంపిక మాత్రం ప్రధానంగా రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుందని చెప్పవచ్చు. ఎవరు మేయర్ పీఠాన్ని అధిరోహిస్తారనేది సర్వత్రా ఉత్కంఠకు గురి చేస్తుంది. ఇదే సందర్భంగా కొంత లోపాయికర ఒప్పందాలు, కొంతమందిని బీఆర్ఎస్ నుంచి కార్పొరేటర్లుగా గెలిచిన వారిని కూడా కాంగ్రెస్ తమలో కలుపుకొని వాళ్ళకు కూడా కొంత పదవులు ఇస్తామని చెప్పి ఆఫర్ చేయడంతో అటువైపు నుంచి కూడా వేగంగా పావులు కదుపుతుంది. దీంతో ఎప్పుడు ఏం జరుగుతుంది, ఏ పార్టీ నుంచి గెలిచిన కార్పొరేటర్ ఏ పార్టీ వైపు వెళ్తారు, స్వతంత్రులు ఎటువైపు వెళ్తారన్నది మాత్రం ప్రధానంగా చర్చకు దారితీస్తుంది. ప్రధానంగా రాజకీయంగా ఉత్కంఠకు గురి చేస్తున్న నేపథ్యంలో చివరికి మాత్రం మేయర్ పీఠాన్ని ఎవరు అధిరోహిస్తారు, మేయర్ కార్పొరేషన్పై ఎవరి జెండా ఎగురుతుంది అన్నది మాత్రం 16న తేలే అవకాశం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఈలోగా జరిగే పరిణామాలు మాత్రం వేగంగా మారుతున్నాయి. రాజకీయంగా సై అంటే సై అని సిపిఐ, సై అంటే సై అని కాంగ్రెస్ కూడా అనడంతో కొత్తగూడెం రాజకీయం అయితే రసకందాయంలో పడిందని చెప్పవచ్చు. ఓవరాల్గా ఇప్పుడు వరకున్న అప్డేట్స్ ప్రకారం అయితే కొంత సిపిఐకి మెరుగ్గా మేయర్ పీఠాన్ని అధిరోహించే అవకాశం స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ కూడా కాంగ్రెస్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదిలేకునే ప్రసక్తి లేదని చెప్పి పంతం పడుతుండడంతో మేయర్ పీఠం మరింత రసకందాయంలో పడుతున్న పరిస్థితులు కొత్తగూడెం కార్పొరేషన్లో కనిపిస్తున్నాయి. ఓవర్ టు స్టూడియో.